హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్ అయితే కొత్త కొత్త వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేమైతే ఇక్కడ ప్యారిస్లో ఉన్న డిస్నీ ల్యాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్ దగ్గర అయితే చెకింగ్ జరుగుతుంది. ఇక్కడ చెకింగ్ దగ్గర లోపలికి వెళ్ళాలంటే ఇక్కడైతే ఈ టికెట్స్ అనేవి స్కాన్ చేయాలి, అప్పుడే మనం లోపలికైతే వెళ్ళగలుగుతాము. మేమైతే ఆల్రెడీ స్కాన్ చేసి లోపలికైతే వచ్చేసాము. ఇలా లోపలికి రాగానే మాకు ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి. వచ్చాక వెంటనే వాటర్ ఫాల్స్ చూస్తే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే డిస్నీ ల్యాండ్ పార్క్ అయితే వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ అవ్వాలంటే ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. ఇందాక టికెట్స్ చూపించాను కదండి, ఆ టికెట్స్ స్కాన్ చేస్తే మనమైతే లోపలికి రావచ్చు. మేమైతే ఇంకా లోపలికి వచ్చాము. లోపలికి వచ్చేసరికి ఇక్కడ డిస్నీ ల్యాండ్ ప్యారిస్ అని ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మొత్తం డిస్నీ ల్యాండ్కి సంబంధించిన బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక ఈ డిస్నీ ల్యాండ్ మొత్తం తిరిగి చూడాలంటే ఆల్మోస్ట్ 4 days అయితే పడుతుందంట. కానీ 4 days మనకంత టైం లేదు. మాకైతే 1 day ఛాన్స్ ఉంది. ఈ 1 dayలో ఎంతగా అయితే చూడగలుగుతాము అంతైతే చూడాలి. ఇంకా డిస్నీ ల్యాండ్కి వచ్చేసరికి చాలా బాగుంది. ఈ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ సిటీ హాల్ అని ఒకటి ఉంది, అదైతే అందులో అయితే ఇంకా లొకేషన్స్ బాగుంటాయంట, కానీ మేము అందులోకి వెళ్ళలేదు. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే చాలా చాలా షాపింగ్ బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. డిస్నీకి సంబంధించిన షాపింగ్ బిల్డింగ్స్ అన్నమాట ఇవి. అంటే ఇక్కడ మనకి డిస్నీ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది మిక్కీ మౌసెస్, మినీ మౌసెస్ అలా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అయితే ఉంటాయంట. మనం ఆ కాస్ట్యూమ్స్ని తీసుకొని అట్లయితే రెడీ అవ్వచ్చు. ఇంకా మిక్కీ మౌస్లా రెడీ అయితే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డిస్నీ ల్యాండ్లో. ఇంకా ఇక్కడ చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ లాగైతే కనిపిస్తుంది కదా, అది చూడంగానే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. మేమైతే దాని దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక ఇట్లా వాటర్ ఫాల్స్ లాగైతే ఉంది. ఆ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫోటో వ్యూవింగ్ అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఈ బిల్డింగ్ అయితే చాలా హైట్లో ఉంది. ఇక్కడైతే ఒక సిండ్రిల్లా బొమ్మ అయితే ఇట్లా రౌండ్గా తిరుగుతుంది, చాలా బాగుంది ఈ బొమ్మ. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచొని మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఒక ఎలిఫెంట్ రైడింగ్స్ అయితే జరుగుతున్నాయి. చాలా రైడింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇన్ని రైడింగ్స్ ఒక్క రోజులో కవర్ చేయాలంటే కవర్ చేయలేము. మేమైతే కొన్ని రైడింగ్స్ అయితే కవర్ చేసాము. ఇక్కడ ఈ ఎలిఫెంట్ రైడింగ్ దగ్గరికి అయితే వచ్చాము. క్యూ అయితే చాలా ఉంది. మాకు ఓన్లీ ఈ ఒక్క ఎలిఫెంట్ రైడింగ్ ఎక్కడానికి ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టింది. ఇక్కడ ఇంకో హార్స్ రైడింగ్ అయితే జరుగుతుంది. ఈ హార్స్ రైడింగ్ దగ్గరకు అయితే వచ్చాము. ఈ హార్స్ రైడింగ్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 1 hour పట్టింది క్యూలో నుంచొని ఎక్కడానికి, చాలా టైం పట్టింది. ఇక్కడ ఇంకా ట్రైన్ లాంటిది ఉంటే అక్కడికైతే వచ్చేసాము. మ్యాక్సిమం ట్రైన్ ఎక్కితే ఒక 1/2 hour కవర్ చేయగలుగుతామని ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇదేనండి మేము ఎక్కవలసిన ట్రైను. ఆల్మోస్ట్ చాలామంది అయితే ఈ ట్రైన్ ఎక్కి డిస్నీ ల్యాండ్ అయితే కవర్ చేస్తున్నారు. మేము కూడా అలాగే ఈ ట్రైన్ ఎక్కి డిస్నీ ల్యాండ్ అయితే కవర్ చేద్దామని ఈ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కితే చాలా బాగుంది. ఇంకా ట్రైన్ ఎక్కితే ఇక్కడ ఒక గుహలాగా అయితే ఉంది. ఈ గుహలో అయితే ఇట్లా చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంత చీకటికి ఇట్లా బొమ్మలు కొంచెం లైటింగ్స్లో అయితే కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఈ బొమ్మల్ని చూస్తుంటే. ఇంకా ముందుకు వస్తే ఈ ట్రైన్లో చూస్తుంటే పక్కన ఇట్లా కొన్ని ఈ బోటింగ్స్ రైడింగ్స్ అయితే ఉన్నాయి, కానీ మేము ఎక్కలేదు.
అంత టైం లేదు మనకి ఇక్కడ. ఇక్కడ చూస్తే ఇంకొక ట్రైన్ అయితే వెళ్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రైడింగే. దీనికైతే కొన్ని కొన్ని రైడింగ్స్కి టికెట్స్ అయితే మనం కొన్ని కొనుక్కోవాలి. కొన్ని కొన్ని రైడింగ్స్ అయితే ఫ్రీగానే ఉంటాయి. ఇక్కడైతే ఒక షిప్ బోట్ లాగా కనిపిస్తుంది కదా, ఈ బోట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ వచ్చేసి ఇక్కడ చూస్తుంటే, ఈ బోట్ని చూస్తుంటే ఒక టైటానిక్ థీమ్ లాగా అయితే అనిపించింది. ఇంకా పక్కన చూస్తే ఇక్కడ ఒక బొమ్మలోంచి వాటర్ ఫాల్స్ లాగైతే వస్తుంది. ఇది కూడా బాగుంది. మేము ఫైనల్ అయితే ఇంకా మిక్కీ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మిక్కీ మౌస్లో అయితే ఇట్లా అక్కడక్కడ మిక్కీ మౌసెస్, మినీ మౌసెస్ బొమ్మలు అయితే పెట్టారు. అందరికీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేది మిక్కీ మౌస్ బొమ్మలు. చాలా బాగుంటాయి, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మనం ఎవరికైనా బర్త్డేకి గిఫ్ట్స్ కానీ ఇవ్వాలనుకుంటే చిన్నపిల్లలకి మిక్కీ మౌస్ బొమ్మ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదొక ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే మేము ఇక్కడ మిక్కీ మౌస్ హౌస్ అని ఒకటి ఉంటే దాంట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా క్యూ చాలా ఉంది. మాకు ఇక్కడ ఒక 1 అవర్ అయితే పట్టింది క్యూలో నుంచొని లోపలికి వెళ్ళడానికి. మేమైతే లోపలికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ రిసెప్షన్స్ లాగైతే ఉంది. ఏది మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళని అడిగితే చెప్తారు. మేమైతే లోపలికి వచ్చేసాము. లోపల ఏంటంటే ఒక మనిషి మిక్కీ మౌస్ లాగైతే కాస్ట్యూమ్ వేసుకొని నుంచుంటాడనమాట. మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కానీ ఇక్కడ వీడియో తీయడానికి అలో లేదు. మేమైతే లోపల మిక్కీ మౌస్తో అయితే ఫోటో దిగాము. ఇంకా అక్కడైతే వీల్లేదు. ఇక్కడైతే స్క్రీన్ మీద మనం ఫొటోస్ దిగితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి. మనం కావాలంటే ఈ ఫొటోస్ని ప్రింట్ చేసి ఇస్తారు. ఇక్కడ చూస్తే మనకి ఒక టీ కప్స్ రైడింగ్ అయితే కనిపించింది. మాతో పాటు ఉన్న వాళ్ళు ఈ రైడింగ్కి వెళ్దామంటే సరే అని చెప్పేసి రైడింగ్కి అయితే వచ్చేసాము. ఈ రైడింగ్ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా బాగుంది. కొత్తగా ఉంది ఈ టీ కప్స్ రైడింగ్ అనేది. మేమైతే ఈ టీ కప్స్ రైడింగ్ అయితే ఎక్కేసాము. మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ టీ కప్ రైడింగ్. నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది తిరుగుతుంటే. మేమైతే ఈ డిస్నీల్యాండ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మోస్ట్లీ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి డిస్నీల్యాండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డిస్నీ ఈవెంట్ అనమాట. దీన్ని డిస్నీ పెరేడ్ ఈవెంట్ అని అంటారు. అంటే ఇక్కడ మోస్ట్లీ చాలా మిక్కీ మౌసెస్, మినీ మౌసెస్ కానీ, ప్రిన్సెస్ కానీ, సిండ్రిల్లా, జాస్మిన్, ఇట్లా ప్రిన్సెస్ అందరూ ఉంటారు కదా, అట్లా కాస్ట్యూమ్స్ వేసుకొని ఇట్లా డ్యాన్సెస్ అయితే చేసుకుంటూ వస్తారు, ఒక ఈవెంట్ లాగా. మేమైతే యాక్చువల్లీ మాకు ఈవెంట్ ఉంటుందని తెలియదు. మేమైతే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇట్లా ఈవెంట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి ఉన్నాము. కానీ వచ్చి ఈవెంట్ చూస్తుంటే చాలా బాగుంది, చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది ఇది చూస్తుంటే. ఒకవేళ వెళ్ళుంటే మేము ఈ ఈవెంట్ని మిస్ అయ్యే వాళ్ళమేమో. అసలు మోస్ట్లీ అట్రాక్షన్ అనేది ఈ ఈవెంటే, ఈ డిస్నీ పెరేడ్లో. డైలీ ఒక ఈవినింగ్ 5:30 to 6:30 డైలీ ఒక 1 అవర్ అయితే ఈవెంట్ జరుగుతుందంట ఈ డిస్నీల్యాండ్లో. ఈ ఈవెంట్ అయితే చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అసలు క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. మోస్ట్లీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 5:30కి ఈవెంట్ అంటే 4:30 కల్లా వచ్చి ఇక్కడ ప్లేసెస్ అయితే ఆక్రమించేశారు. దీనికి కూడా టికెట్స్ ఉంటాయంట, రిజర్వేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ముందైతే ప్లేస్ ఉంటుంది, రిజర్వేషన్ లేని వాళ్ళకి వెనకాల నుంచి అయితే చూస్తారు. అలాగే మేమైతే వెనకాల నుంచి చూసాము. మాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది. అసలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంకి వచ్చి ఈవెంట్ అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది అయితే మేము ఒక సండే వెళ్ళాము. సండే అంటే ఇంకా ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది లొకేషన్ చూడడానికి. అలాగే చిన్నపిల్లలు హాలిడే కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకొని చాలామంది అయితే వచ్చారు. క్రౌడ్ అయితే చాలా ఉంది. చాలా బాగుంది ఈవెంట్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఈవెంట్ దగ్గర. మీరు కూడా చూసి ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేయండి.
చూసి నాకు కామెంట్ చేయండి ఈవెంట్ ఎలా ఉందో. అలా ఈ ఈవెంట్ మొత్తం డిస్నీ పెరేడ్ మొత్తం కవర్ చేస్తారంట. ఇట్లా కాస్ట్యూమ్స్తో ఇట్లా డ్యాన్సులు వేసుకుంటూ వస్తారు. చాలా బాగుంది ఈవెంట్ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఈవెంట్ దగ్గర. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఈవెంట్. అసలు ఈ వేషాలు ఏంటేంటో నాకు అంతగా ఐడియా లేదు. మనకు అంత ఐడియా ఉండదు. పిల్లలకైతే బాగా తెలుస్తుంది. వాళ్ళు ఎందుకంటే అట్లా కార్టూన్స్ అవి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మనకి డిస్నీలాండ్ చూడాలంటే మ్యాక్సిమం 4 days అయితే పడుతుంది. అంత పెద్దది డిస్నీలాండ్. ప్యారిస్లో ఉన్న డిస్నీలాండ్ అంత పెద్దది. మోస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఈ డిస్నీ పెరేడే. ఈ ఈవెంటే మోస్ట్ అట్రాక్షన్ డిస్నీలాండ్లో. ఎవరు ఎవరు వచ్చినా కానీ ఈ ఈవెంట్ అనేది మిస్ అవ్వకుండా ఉండరు. అందరూ ఈవెంట్ చూసుకునే వెళ్తారు.
ఇక్కడ చూస్తే మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రిన్సెస్ సిండ్రెల్లా, ఇంకా జాస్మిన్, ఎల్సా, ఇవన్నీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే ఇట్లా వచ్చారు. కాస్ట్యూమ్స్ వేసుకొని వాళ్ళలాగైతే ఇలా వచ్చారు. వీళ్ళ కాస్ట్యూమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. వీళ్ళ డ్యాన్స్ కానీ ఇది చాలా బాగుంది. ఇంకా మనకి ఈ డిస్నీ పెరేడ్ ఈవెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. నాకైతే ఈ ఈవెంట్ బాగా నచ్చింది. మీకు కూడా ఈ డిస్నీ పెరేడ్ ఈవెంట్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ఈవెంట్. ఇంకా అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మేము మాతో పాటు వచ్చిన వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ లొకేషన్ అయితే నాకు బాగా నచ్చింది. కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ దిగుతుంటే ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. మేమైతే మాకు బస్ టైం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా పక్కన వచ్చేసి వరల్డ్ ఆఫ్ డిస్నీ అని ఒక షాపింగ్ మాల్ అయితే ఉంది. దీంట్లో అయితే కొన్ని కొన్ని మిక్కీ మౌస్ బొమ్మలు అయితే వచ్చాయి. మీకు ఈ డిస్నీ ల్యాండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక ఐమాక్స్ థియేటర్ అయితే ఉంది. ఈ థియేటర్లో అయితే డిస్నీకి సంబంధించిన కొన్ని మూవీస్ అట్లా వేస్తారంట. ఇంకా ఫైనల్గా వచ్చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.